గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న కామర్స్ సబ్జెక్ట్లో అకౌంటెన్సీ అనే టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి బుక్ కీపింగ్. అసలు ఈ బుక్ కీపింగ్కి వెళ్ళే ముందు మనం ఒకసారి అకౌంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు చదవాలి, ఈ టాపిక్స్ ఎందుకు నేర్చుకోవాలి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే ఆ తర్వాత మనం ఈ సబ్జెక్ట్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్కి వచ్చిన పిల్లలకి అకౌంట్స్ అంటే ఏంటో తెలియదు, అసలు ఇందులో ఏముంటుందో తెలియదు. కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన డైలీ రొటీన్ లైఫ్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ నైట్ పడుకునే ముందు వరకు ఈ అకౌంట్స్ అనే టాపిక్ మనం కంటిన్యూస్గా వింటూనే ఉంటాం. అయితే మనం వినే అకౌంట్ వేరు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన సోషల్ మీడియాకి సంబంధించి ఫేస్బుక్ అకౌంటు, వాట్సాప్ అకౌంటు, ట్విట్టర్ అకౌంటు, ఇన్స్టా అకౌంట్ ఇలా వాడుతూనే ఉంటాం. సో అకౌంట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ రికార్డ్. అకౌంట్ ఈజ్ ఎ రికార్డ్ విచ్ కీప్స్ ఎ స్పెసిఫిక్ డేటా. అంటే మనకు సంబంధించి ఒక స్పెసిఫిక్ డేటాని తను స్టోర్ చేసుకుంటుంది అకౌంట్స్. ఇప్పుడు మన సోషల్ మీడియా అకౌంట్స్ తీసుకుంటే మన ఫ్రెండ్స్, మన ఫాలోవర్స్, మన లైక్స్, మన చాట్స్, మన మెసేజెస్ ఇవన్నీ అందులో స్టోర్ అయి ఉంటాయి. అలాగే మనం ఇంకా ఫ్రీక్వెంట్గా వినే ఇంకో టైప్ ఆఫ్ అకౌంట్ ఏంటి? బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ అకౌంట్లో మనకు సంబంధించి మన అకౌంట్లో ఎవరైతే అమౌంట్ డిపాజిట్ చేశారో, లేదా మనం ఎప్పుడైతే అమౌంట్ విత్డ్రా చేసామో, లేదా వేరే ఎవరికైనా సెండ్ చేసామో, అలాగే బ్యాంక్ వాడు మనకి ఇచ్చిన ఇంట్రెస్ట్, అలాగే బ్యాంక్ మన నుంచి తీసుకున్న ఛార్జెస్, ఇటువంటివన్నీ అందులో ఉంటాయి. సో అకౌంట్స్ అనేది ఇట్ ఈస్ ఎ లాంగ్ వేస్ ఆఫ్ బిజినెస్కి సంబంధించినంత వరకు ఒక లాంగ్ వేస్. అది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఒక బిజినెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే అది ప్రాఫిట్లో ఉందా లేదా లాస్లో ఉందా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఆ బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్ చూడడం వల్ల మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అకౌంటింగ్లో ఫస్ట్ పార్ట్ ఏమవుద్ది అంటే బుక్ కీపింగ్. సో ఈ బుక్ కీపింగ్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఈ బుక్ కీపింగ్ గురించి అర్థం చేసుకోవాలంటే, బుక్ కీపింగ్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ దట్ రివీల్స్ హౌ టు కీప్ ఎ రికార్డ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అంటే బిజినెస్ లైఫ్లో మనకి డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఈ బుక్ కీపింగ్ చెప్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆఫెన్ రొటీన్ అండ్ క్లరికల్ ఇన్ నేచర్. అంటే ఇది రొటీన్ వర్క్, అంటే కొత్తదనం ఈ వర్క్లో ఉండదు. రెగ్యులర్గా ఏ వర్క్ అయితే ఉంటుందో అదే ఉంటుంది. ఇంట్లో కొత్తగా మనం చేయడానికి ఏముండదు. అండ్ ఇట్ ఈస్ ఇన్ ఎ క్లరికల్ ఇన్ నేచర్. వన్స్ మనం ఒకసారి బుక్ కీపింగ్ ఎలా చేయాలో అలవాటు చేసుకుంటే ఇది లూప్లో వెళ్ళిపోద్ది అనమాట ఈ వర్క్ అనేది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు బిజినెస్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ రికార్డెడ్. అంటే ఈ బుక్ కీపింగ్లో ఏ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలంటే మన బిజినెస్కి సంబంధించి మానిటరీ, అంటే ద టర్మ్ విచ్ వీ కెన్ మెజర్ ఇన్ మనీ, డబ్బులో కొలవగలిగే ట్రాన్సాక్షన్స్ని మాత్రమే, అవి కూడా బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం బుక్ కీపింగ్లో మెయింటైన్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం పర్సనల్గా కన్జ్యూమ్ చేయడానికి కొన్ని వస్తువులు కొన్నామనుకోండి, వాటిని ఈ బుక్ కీపింగ్లో చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి బిజినెస్ పర్పస్ కోసం కొనలేదు. ఓకేనా? సో ఏవైతే బిజినెస్ పర్పస్ కోసం కొంటామో వాటిని మాత్రమే మనం ఈ బుక్ కీపింగ్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బుక్ కీపింగ్ ఈజ్ టు హ్యావ్ ఎ పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో బుక్ కీపింగ్ తాలూకా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ తాలూకా రికార్డ్ని పర్మనెంట్గా మెయింటైన్ చేయాలి. దానివల్ల అందుకోసమే ఈ బుక్ కీపింగ్ని మనం వాడుతాం అన్నమాట. నెక్స్ట్, ఒక స్పెసిఫిక్ టర్మ్స్లో బుక్ కీపింగ్ని డిఫైన్ చేయడానికి ఆర్ఎన్ కార్టర్ అనే అతను మనకు డెఫినేషన్ ఇచ్చాడు. ఒకసారి ఆ డెఫినేషన్ మనం అబ్జర్వ్ చేస్తే, ఎ బుక్ కీపింగ్ ఇస్ ద సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ కరెక్ట్లీ రికార్డింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆల్ దోస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ దట్ రిజల్ట్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఆర్ మనీస్ వర్త్. అంటే మనీ ఆర్ ఈక్వలెంట్ టు మనీ సమానమైన వాల్యూ ఆఫ్ గూడ్స్ని మనం ట్రాన్స్ఫర్ చేసిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా సిస్టమేటిక్ వేలో రికార్డ్ చేసే ఆర్ట్ అండ్ సైన్స్ని బుక్ కీపింగ్ అని ఆర్ఎన్ కార్టర్ అనే అతను చెప్పారు. సో ఇప్పటి వరకు మనం బుక్ కీపింగ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అకౌంటింగ్ పొందాం. Accounting is considered as the system which collects and processes financial information of a business.
అంటే ఇప్పటి వరకు మనం బుక్ కీపింగ్లో ఏదైతే డేటా రికార్డ్ చేసామో ఆ రికార్డ్ చేసిన డేటాని కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసే పద్ధతిని మనం ఏమంటామంటే అకౌంటింగ్. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిపోర్టెడ్ టు ద యూజర్స్ టు ఎనేబుల్ దెమ్ టు మేక్ అప్రోప్రియేట్ డెసిషన్స్. అలా ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చే ఇన్ఫర్మేషన్ని మనం యూజర్స్కి ప్రొవైడ్ చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని యూజర్స్ అందరూ కూడా ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్స్ బాగున్నాయి, సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఈ బిజినెస్ని కంటిన్యూ చేయొచ్చు, ఇటువంటి డెసిషన్స్ని మనం తీసుకోవచ్చు. అక్కడ యూజర్స్ అంటే ఎవరు? యూజర్స్ అంటే మనకి కంపెనీ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా ఎంప్లాయీస్ కావచ్చు, లేదా గవర్నమెంట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, రెగ్యులేటరీ అథారిటీస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, లేదా సెబీ కానీ, ఎవరైనా కావచ్చు. నెక్స్ట్, ద ఫాలోయింగ్ డెఫినేషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ మోర్ మీనింగ్ఫుల్ ఫామ్. సో మనకి ఏఐసిపిఏ, ది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంట్స్ అనే ఒక గవర్నింగ్ బాడీ ఉందండి. ఆ బాడీ మనకి అకౌంటింగ్ గురించి ఒక డెఫినేషన్ ఇచ్చింది. ద ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్ మేనర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ విచ్ ఇన్ పార్ట్ అట్లీస్ట్ ఆఫ్ ఎ ఫినాన్షియల్ క్యారెక్టర్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ దేర్ ఆఫ్. అంటే ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని మనం ఒక సిస్టమేటిక్ వ్యూలో రికార్డ్ చేసి, క్లాసిఫై చేసి, సమ్మరైజ్ చేసి, ఆ సమరీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇంటర్ప్రిట్ చేయడాన్ని మనం ఏమంటామంటే అకౌంటింగ్ అని చెప్పేసి ఏఐసిపిఏ ఇచ్చిన డెఫినేషన్. అలాగే అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ అని ఇంకో బాడీ ఉంది. ఆ గవర్నింగ్ బాడీ ఇచ్చిన డెఫినేషన్ చూస్తే ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, మెజరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ టు పర్మిట్ ఇన్ఫార్మ్డ్ జడ్జ్మెంట్స్ అండ్ డెసిషన్స్ బై ద యూజర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇదేం చెప్తుందంటే సేమ్ ఐడెంటిఫైయింగ్, మెజరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ అంటే అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేసి, మెజర్ చేసి యూజర్స్కి కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ప్రాపర్ డెసిషన్స్ అండ్ జడ్జిమెంట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ ఇచ్చిన డెఫినేషన్. నౌ కమ్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఆ అకౌంటింగ్ తాలూకా ఆబ్జెక్టివ్స్ ఏంటి, అకౌంటింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశాలు ఏంటి అని. అసలు మనం అకౌంటింగ్ ఎందుకు చేయాలి? ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ టు మెయింటైన్ అకౌంటింగ్ రికార్డ్స్. మనం ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ప్రాపర్గా అండ్ పర్మనెంట్గా రికార్డ్ చేయడానికి, అంటే ఒక దగ్గర పెట్టడానికి మనం ఈ అకౌంటింగ్ ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్, టు క్యాలిక్యులేట్ ద రిజల్ట్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే బిజినెస్ యాక్టివిటీస్ని మనం ఆపరేషన్స్ అంటామండి. ఆ బిజినెస్ ఆపరేషన్స్ చేయడం వల్ల మనకి ఏదైతే రిజల్ట్ వస్తుంది, పాసిబుల్ బిజినెస్ ఆపరేషన్స్ రిజల్ట్ ఏమవుతాయంటే ఎయిదర్ ఇట్ కుడ్ బి ప్రాఫిట్ ఆర్ ఇట్ కుడ్ బి లాస్. మనకి బిజినెస్ చేస్తే లాభమైనా రావచ్చు, లేదా నష్టమైనా రావచ్చు. నెక్స్ట్, టు అసర్టైన్ ద ఫినాన్షియల్ పొజిషన్ అట్ ఎనీ గివెన్ డేట్ ఆఫ్ టైం. ఒక ఇయర్లో ఏదో ఒక డేట్ నాడు మనకున్న అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఎంత అనేది మనం తెలుసుకోవడానికి ఈ అకౌంటింగ్ అనేది యూజ్ అవుతుంది. టు కమ్యూనికేట్ ద ఇన్ఫర్మేషన్ టు యూజర్స్. ఈ మూడు కూడా మనం యూజర్స్కి కమ్యూనికేట్ చేయాలి. అంటే మనం అకౌంటింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేసి, అలాగే దానివల్ల మనకు వచ్చిన రిజల్ట్స్, మన తాలూకా ఫినాన్షియల్ పొజిషన్స్, ఈ మూడింటిని మనం యూజర్స్కి కనుక ఇస్తే, యూజర్స్తో కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ఈ మూడింటి బేసిస్గా చేసుకొని వాళ్ళు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, అకౌంటింగ్ ప్రాసెస్. ద ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ యాజ్ స్టేటెడ్ ఇన్ ద డెఫినేషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ బిలో. సో అకౌంటింగ్ డెఫినేషన్లో ఏదైతే ఉందో దా ప్రాసెస్ని మనం కింద అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఫస్ట్ మనం ఇన్పుట్గా వేటిని తీసుకోవాలంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అంటే మనీ వాల్యూ ఉన్న బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం ఇన్పుట్గా తీసుకోవాలి. పర్సనల్ ట్రాన్సాక్షన్స్ని, నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ని కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్, ప్రాసెస్లో ఐడెంటిఫైయింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్ అండ్ కమ్యూనికేటింగ్. అసలు ఇవేంటి అనేది నెక్స్ట్ పేజ్లో చూద్దాం. అవుట్పుట్. సో ఇవన్నీ చేసిన తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ని ఇన్ఫర్మేషన్ టు యూజర్స్. ఈ అవుట్పుట్ అనేది యూజర్స్కి మనం ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం అకౌంటింగ్ ప్రాసెస్లో ఉన్న వేరియస్ స్టెప్స్ని వేరియస్ ఫంక్షన్స్గా కన్సిడర్ చేస్తాం.
అందులో ఫస్ట్ మనకున్నది ఐడెంటిఫైయింగ్. ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ద సోర్స్ డాక్యుమెంట్స్. ఫ్రమ్ ద సోర్స్ డాక్యుమెంట్స్. సోర్స్ డాక్యుమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా పర్చేస్ చేసినప్పుడు మనకి ఇన్వాయిస్ ఇస్తుంటారు, అలాగే మనం సేల్ చేసినప్పుడు బిల్స్ తీసుకుంటుంటాం, మనం ఎవరికైనా పేమెంట్స్ చేసినప్పుడు పేమెంట్ వచ్చేసి రాస్తాం, అలాగే మనం అమౌంట్ ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటే రిసీట్ వచ్చేసి రాస్తుంటాం. వాటిని మనం ఏమంటామంటే సోర్స్ డాక్యుమెంట్ అంటాం. సో ఈ సోర్స్ డాక్యుమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ వాటిలో ఉన్న ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తూ అవి బిజినెస్ ట్రాన్సాక్షన్సా లేదా పర్సనల్ ట్రాన్సాక్షన్సా అనేది ఐడెంటిఫై చేస్తాం. ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయితే మాత్రమే వాటిని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తాం, నెక్స్ట్ ఫంక్షన్కి. రికార్డింగ్. ద సెకండ్ ఫంక్షన్ ఈజ్ రికార్డింగ్. ద నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ టు కీప్ ఎ సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ which are identified in an orderly manner soon after their occurrence in the journal or subsidiary books. వన్స్ మనం సోర్స్ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని సిస్టమాటిక్ ఆర్డర్లో రికార్డ్ చేస్తాం. విచ్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్. అంటే ఆర్డర్లీ మేనర్ అంటే ఏంటి? ఎయిదర్ మనం బిల్ నెంబర్ వైజ్ కానీ డేట్ వైజ్ కానీ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తూ వాటిని మనం రికార్డ్ చేస్తుంటాం అన్నమాట. అండ్ ఇక్కడ మనం ఇంకో సెంటెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అకౌంటింగ్ బిగిన్స్ వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్. అంటే ఎక్కడైతే మనకు బుక్ కీపింగ్ ఎండ్ అయిపోతుందో అక్కడి నుంచి అకౌంటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వన్స్ ఐడెంటిఫై చేసాము, నెక్స్ట్ రికార్డ్ కూడా చేసాము. ఇప్పుడు రికార్డ్ చేసిన వాటిని క్లాసిఫై చేయాలి. అంటే సిమిలర్ నేచర్, ఒకే టైప్ ఆఫ్ నేచర్, ఒకే టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ఒక లెడ్జర్లో రికార్డ్ చేస్తాం. దాన్ని మనం ఏమంటామంటే అకౌంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ లెడ్జర్ని కూడా ఏ బుక్ ఆఫ్ అకౌంట్ అంటాం. నెక్స్ట్ సమ్మరైజింగ్. ఐడెంటిఫికేషన్ అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది, క్లాసిఫికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు సమ్మరైజింగ్ అంటే ఆ అకౌంట్స్ తాలూకు టోటల్స్ని ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తూ ఆ టోటల్స్ని ఆ ట్రయల్ బ్యాలెన్స్లో ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సమ్మరైజింగ్ తర్వాత వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే రిపోర్టింగ్. Reporting. The classified information available from the trial balance is used to prepare profit and loss account and balance sheet in a manner useful to the users of accounting information. సో సమ్మరైజ్ చేసిన తర్వాత ఆ ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న డేటాతో మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. అసలు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ గురించి మనం ఇందాక ఆబ్జెక్టివ్స్లో చెప్పుకున్నప్పుడు ఆపరేషనల్ రిజల్ట్స్ అంటే మన బిజినెస్ ఆపరేషన్స్ నుంచి రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ ఎలా తెలుస్తుంది మనకి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల. అలాగే టు అసర్టైన్ ద ఫినాన్షియల్ పొజిషన్ అని చెప్పాను. ఆ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఈ రెండు ప్రిపేర్ ఎక్కడి నుంచి చేస్తామంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న డేటాను తీసుకొని ఈ రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అనలైజింగ్. It establishes the relationship between the items of profit and loss account and the balance sheet. The purpose of analyzing is to identify the financial strength and weakness of the business. It provides the basis for interpretation. So once మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం వాటిని అనలైజ్ చేయడం జరుగుతుంది. అనలైజ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్న ఐటమ్స్తో బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఐటమ్స్ తాలూకు రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది, వెదర్ ఇన్ ఏ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్గా ఉందా, అంటే మనకు ఫినాన్షియల్ పొజిషన్ అనేది స్ట్రెంగ్తన్గా ఉందా, వీకెనింగ్గా ఉందా అనేది మనకి అనలైజ్లో తెలుస్తుంది. ఈ అనలైజ్ అనేది ఇంటర్ప్రిటేషన్కి బేసిస్. ఇంటర్ప్రిటింగ్ ఇస్ ద లాస్ట్ ఫంక్షన్ ఆఫ్ ది అకౌంటింగ్ ప్రాసెస్. ఇంటర్ప్రిటింగ్ ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ఎక్స్ప్లెయినింగ్ ద మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ సో ఎస్టాబ్లిష్డ్ బై ద అనాలిసిస్. సో మనకు మనం ఏదైతే రిలేషన్షిప్ని స్టడీ చేసామో ఆ స్టడీ చేసిన రిలేషన్షిప్ని మనం అనలైజ్ చేస్తాం. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ షుడ్ బి యూస్ఫుల్ టు ద యూజర్ సో యాజ్ టు ఎనేబుల్ దెమ్ టు టేక్ కరెక్ట్ డెసిషన్స్. కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్స్ వల్ల యూజర్స్ ఏమవుతుందంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్.
An accounting cycle is a complete sequence of accounting process that begins with the recording of business transactions and ends up with the preparation of final account. So accounting cycle ఎలా స్టార్ట్ అవుతుందంటే జర్నల్తో స్టార్ట్ అయ్యి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్తో ఎండ్ అవుతుంది. సో జర్నల్ ఫాలోడ్ బై లెడ్జర్, ఫాలోడ్ బై ట్రయల్ బ్యాలెన్స్, ఫాలోడ్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇప్పటివరకు మనం అకౌంటెన్సీ చూసాం, అకౌంటింగ్ చూసాము, అలాగే బుక్ కీపింగ్ కూడా చూసాం. ఇప్పుడు మనం అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద డిఫరెన్సెస్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే బేసిస్ ఆఫ్ డిస్టింక్షన్, అంటే ఏ బేసిస్ మీద మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. బుక్ కీపింగ్ నుంచి అకౌంటింగ్కి, అకౌంటింగ్ నుంచి బుక్ కీపింగ్ ఏ బేసిస్లో మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ స్కోప్ అంటే పరిధి, ఆ రేంజ్. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ బుక్ కీపింగ్? ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. సో బుక్ కీపింగ్లో ఏం చెప్తున్నారంటే ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం మాత్రమే scope of bookkeeping. Next, accounting. The scope of accounting is not only concerned with recording of transactions but also classifying, analyzing and interpreting the results of the business. So accounting లో మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం మాత్రమే కాకుండా వాటిని క్లాసిఫై చేసి, అనలైజ్ చేసి, ఇంటర్ప్రిట్ చేస్తాం. ఆ రిజల్ట్స్ని మనం ఇంటర్ప్రిటేషన్ కూడా చేస్తాం. సెకండ్ ది బేసిస్ ఈజ్ ఆబ్జెక్టివ్. Objective of bookkeeping is to maintain systematic records of the business. కేవలం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని సిస్టమేటిక్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తే చాలు బుక్ కీపింగ్. కానీ అకౌంటింగ్ వచ్చేసరికి టు అసర్టైన్ ప్రాఫిటబిలిటీ అండ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్. అంటే బిజినెస్ ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, లేదా ఫినాన్షియల్ పొజిషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనం అకౌంటింగ్లో చేస్తాం. నెక్స్ట్ థర్డ్ బేసిస్ ఇస్ నేచర్. ఆ బుక్ కీపింగ్ ఈజ్ ఆఫెన్ రొటీన్ అండ్ క్లరికల్ ఇన్ నేచర్. బుక్ కీపింగ్ అనేది రెగ్యులర్గా చేసే పని, ఒకే విధమైన పని, అందరూ కొత్తగా నేర్చుకోవడానికి ఏమి ఉండదన్నమాట. అకౌంటింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ అనలిటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ నేచర్. అనలిటికల్, మనం రిజల్ట్స్ని అనలైజ్ చేస్తుంటాం, కొత్త కొత్త కన్క్లూజన్స్ని తీసుకొస్తుంటాం. సో మనం అకౌంటింగ్ ద్వారా అకౌంటింగ్ నేచర్ ఏంటంటే అనలిటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ ఫోర్త్ బేసిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. A bookkeeper is responsible for recording of business transactions only. కేవలం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం వరకే బుక్ కీపర్ తాలూకా రెస్పాన్సిబిలిటీ. అకౌంటెంట్ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుందంటే ప్రిపేర్ చేసిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డింగ్ నుంచి ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ని ఫైనలైజ్ చేయడం, అలాగే నెట్ రిజల్ట్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజెస్ని రివీల్ చేయడం, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఇదంతా ఎవరు చేస్తారంటే అకౌంటెంట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ. సూపర్విజన్. The bookkeeper does not supervise and check the work of an accountant. చూడండి, అకౌంటెంట్ చేసే వర్క్ని బుక్ కీపర్ ఎప్పుడు కూడా సూపర్వైజ్ చేయడు, కానీ అన్ అకౌంటెంట్ చెక్స్ అండ్ సూపర్వైజ్ ద వర్క్ ఆఫ్ ఎ బుక్ కీపర్. బుక్ కీపర్ చేసిన వర్క్స్ని మాత్రం అకౌంటెంట్ కంపల్సరీగా సూపర్వైజ్ చేస్తాడు. నెక్స్ట్, స్టాఫ్ ఇన్వాల్వ్డ్. బుక్ కీపింగ్ ఈజ్ డన్ బై ద జూనియర్ లెవెల్ స్టాఫ్ ఇన్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంట్రీ లెవెల్ అరే జూనియర్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బుక్ కీపింగ్ చేస్తారు. సీనియర్ లెవెల్ స్టాఫ్ అండ్ సీనియర్ అకౌంటెంట్స్ విల్ పర్ఫామ్ ద అకౌంటింగ్ వర్క్. అకౌంటింగ్ వర్క్ అనేది సీనియర్ వర్క్స్ పర్ఫామ్ చేస్తారు, సీనియర్ ఎంప్లాయీస్ పర్ఫామ్ చేస్తారు. సో ఇప్పటి వరకు మనం బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం అకౌంటింగ్ తాలూకా అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. అందులో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పర్మనెంట్ అండ్ రిలయబుల్ రికార్డ్. అంటే అకౌంటింగ్ రికార్డ్స్లో ఏదైతే డేటా ఉందో అది పర్మనెంట్ డేటా అండ్ ఆ డేటా రిలయబుల్ డేటా. అంటే ఆ డేటా మీద మనం రిలై అవ్వచ్చు, మీన్స్ నమ్మొచ్చు, యూ కెన్ ట్రస్ట్ ద డేటా. ఇక్కడ మనం అంటే ఎవరు? ఇంటెండెడ్ యూజర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఇన్ ద బిజినెస్. ఆ బిజినెస్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు, ఓనర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, పబ్లిక్ ఎవరైనా కావచ్చు. సో సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి నెట్ రిజల్ట్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్. అంటే మనం పర్ఫామ్ చేసిన బిజినెస్ యాక్టివిటీస్, ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి మనం
అల్టిమేట్ రిజల్ట్ ఏం పొందాం, either ప్రాఫిట్ ఎర్న్ చేసామా లేదా లాస్ ఇంకర్ అయ్యామా అనేది మనకి అకౌంటింగ్ ద్వారా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి అసర్టైన్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్. అంటే ఒక పర్టికులర్ డేట్ మన తాలూకా బిజినెస్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, మన లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే మనం క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఇటువంటి ఫినాన్షియల్ పొజిషన్ అంతా అసర్టైన్ చేయడానికి మనకు అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఫెసిలిటీ ఆఫ్ కంపారిటివ్ స్టడీ. కంపారిజన్ మీన్స్ ఒక దాన్ని ఇంకో దాంతో పోల్చడం. సో అకౌంటింగ్ పీరియడ్లో ఒక ట్రాన్సాక్షన్ వేరే ట్రాన్సాక్షన్స్తో, లేదా ఒక ఇయర్ డేటాని ఇంకో ఇయర్ డేటాతో, ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఎక్స్పెన్స్తో ఇంకో ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఎక్స్పెన్స్ని కంపేర్ చేయడం మనకు అకౌంటింగ్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ ఓవర్ అసెట్స్. బిజినెస్ రన్ చేసేటప్పుడు మనం చాలా అసెట్స్ని కొంటుంటాం కదా, ఆ అన్ని అసెట్స్ని మనం మామూలుగా కంట్రోల్ చేయడం కష్టం. అలాంటప్పుడు ఒక ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తే ఎన్ని పర్చేస్ చేసాము, ఎట్ వాట్ డేట్ ఆఫ్ పర్చేస్ కానీ వాల్యూ కానీ ఇవన్నీ మనం మన కంట్రోల్లో ఉంచుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. అంటే అకౌంటింగ్ తాలూకు లిమిటేషన్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇట్ రికార్డ్స్ ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ అనేది మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ని మాత్రమే మెజర్ చేస్తుంది. నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్కి క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్, ఒక ప్రోడక్ట్ తాలూకు క్వాలిటీ కానీ, ఆర్గనైజేషన్లో వర్క్ కల్చర్ కానీ, ఒక రోజులో లేదా ఒక మంత్లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు, ఎన్ని యూనిట్స్ సేల్ చేశారు, ఇవన్నీ కూడా నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ హిస్టారికల్ ఇన్ నేచర్. అకౌంటింగ్ అనేది ఎప్పుడు కూడా హిస్టారికల్ అంటే పాస్ట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ మాత్రమే రికార్డ్ చేస్తుంది. ఫ్యూచర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ని అస్సలు కన్సిడర్ చేయదు. ఫ్యూచర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్ని కన్సిడర్ చేసే వాటిని బడ్జెటింగ్ ఆర్ ఫోర్కాస్టింగ్ ఆర్ ఎస్టిమేటింగ్ అని మనం సపరేట్గా చెప్పుకుంటాం. ప్రైస్ లెవెల్ చేంజెస్ ఆర్ నాట్ కన్సిడర్డ్. ఎప్పుడైనా ప్రైస్ చేంజెస్ ఉంటే, ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే ఆ ఫ్లక్చుయేషన్స్ని కూడా అకౌంటింగ్ అనేది కన్సిడర్ చేయదు. అలాగే ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్. మనం అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని ఎజంప్షన్స్ బేసిస్లో వెళ్తాం. అలాంటప్పుడు మనకి అకౌంటింగ్ అనేది కంప్లీట్గా రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు మనం అకౌంట్స్లో మనం యూజ్ చేసే బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనం ఫర్దర్గా వెళ్ళే కొద్దీ ఎన్నో కొత్త టర్మ్స్ నేర్చుకుంటాం. అయితే మనకి ఎప్పటికీ యూస్ఫుల్ అయ్యే కొన్ని అకౌంటింగ్ టర్మ్స్ని ఇప్పుడు ఫస్ట్ చదువుదాం. ఫస్ట్ వన్, అకౌంట్. A formal record of a particular type of transaction expressed in money or other unit of measurement and kept in a ledger. In other words, account, it's a summary of relevant transactions at one place relating to a person, asset, expense, revenue named in the heading. అకౌంట్ అంటే ఒక బిజినెస్లో సెర్టెన్ కేటగిరీ ఆఫ్ ఐటమ్స్ అన్నిటినీ ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తుంది. దాన్నే అకౌంట్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లెడ్జర్. అకౌంట్ని మనం లెడ్జర్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీ అంటే మనం ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో పోస్ట్ చేయడాన్ని అకౌంటింగ్ ఎంట్రీ అంటాం. ఎగ్జాంపుల్ జర్నల్ ఎంట్రీ కావచ్చు, క్యాష్ బుక్ కావచ్చు, వీటిని మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అంటాం. థర్డ్ వన్, ట్రాన్సాక్షన్స్. Transactions are those activities of a business which involve for transfer of money or goods or service between two persons or two accounts. ట్రాన్సాక్షన్ అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు అకౌంట్స్ మధ్యన కానీ జరిగే ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ టు ఏ క్యాష్. దాన్ని మనం ఏమంటామంటే ట్రాన్సాక్షన్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక అబ్జర్వ్ చేస్తే పర్చేజ్ ఆఫ్ గూడ్స్, సేల్ ఆఫ్ గూడ్స్, బారోయింగ్ ఫ్రమ్ బ్యాంక్, లెండింగ్ ఆఫ్ మనీ, శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్ అండ్ డివిడెండ్ రిసీవ్డ్, ఇవన్నీ కూడా మనం ట్రాన్సాక్షన్స్ కింద చెప్తున్నాం. అయితే మనకు ట్రాన్సాక్షన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్, రెండోది క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్లో క్యాష్ ఇన్వాల్వ్ అవుతుంది, క్రెడిట్ ట్రాన్సాక్షన్లో క్యాష్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. నెక్స్ట్ తర్వాత అకౌంటింగ్ టర్మ్ వచ్చి అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏ పీరియడ్కి అయితే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తామో ఆ పీరియడ్ని అకౌంటింగ్ పీరియడ్ అంటాం. జనరల్గా బిజినెస్లో ఇది 12 monthsకి ఉంటుంది. నెక్స్ట్ ప్రొప్రైటర్ ఈజ్ ద ఓనర్. ఒక
ఒక బిజినెస్ని ఎవరైతే రన్ చేస్తారో అతన్నే ప్రొప్రైటర్ అని అంటారు. ఆ బిజినెస్ తాలూకా క్యాపిటల్ పెట్టి ఆ బిజినెస్ని రన్ చేసే అతన్ని ఆ పెట్టిన క్యాపిటల్కి ఇన్ రిటర్న్గా ప్రాఫిట్ ఎర్న్ చేయాలని ఒక ఇంటెన్షన్ కలిగే అతన్ని మనం ప్రొప్రైటర్ అంటాం. నెక్స్ట్ క్యాపిటల్ ఈజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ రన్ చేయడానికి ఏదైతే అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తామో దాన్ని మనం క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ అనేది ఇనీషియల్ స్టేజ్లోనే కాకుండా ఫర్దర్ స్టేజెస్లో కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. దాన్ని ఎడిషనల్ క్యాపిటల్ అంటుంటాం. అండ్ ఈ క్యాపిటల్ అమౌంట్ని మనం ప్రాఫిట్స్ వస్తే యాడ్ చేస్తాం, లేదా లాసెస్ వస్తే రెడ్యూస్ చేస్తాం. అలాగే మనం కొన్నిసార్లు ఇంపార్టెంట్ లేదా ఎమర్జెన్సీ పర్పజెస్ కోసం బిజినెస్ అమౌంట్ని విత్డ్రా చేస్తున్నాం. దాన్ని మనం డ్రాయింగ్స్ అంటుంటాం. నెక్స్ట్ అసెట్స్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎవ్రీ డిస్క్రిప్షన్ బిలాంగింగ్ టు ద బిజినెస్. బిజినెస్కి సంబంధించిన ప్రాపర్టీస్ని మనం అసెట్స్ అంటుంటాం. సింపుల్గా చెప్పాలంటే ఆస్తులు అన్నమాట. బిజినెస్కి సంబంధించిన ఆస్తులన్నింటినీ మనం అసెట్స్ అంటుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, క్యాష్ ఇన్ హ్యాండ్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, బ్యాంక్ బ్యాలెన్స్, డెటార్స్, బిల్స్, రిసీవబుల్స్, స్టాక్ ఆఫ్ గూడ్స్, ఇన్వెస్ట్మెంట్స్, గూడ్స్, ఇవన్నీ కూడా అసెట్స్ తాలూకా ఎగ్జాంపుల్స్. అయితే అసెట్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్: టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, అంటే మనం వాటిని చూడగలము, టచ్ చేయగలం, వాటిని మనం టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఎగ్జాంపుల్, ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది, లేదా ఒక బిల్డింగ్ ఉంది, మనం వాటిని చూడవచ్చు, వాటిని టచ్ చేయొచ్చు కూడా. ఇంటాంజిబుల్ అసెట్స్ మనం వీటిని చూడలేము, అలాగే టచ్ చేయలేము, కానీ వీటి తాలూకా ప్రెజెన్స్ అనేది బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ ఉంటాయి. వీటిని మనం టచ్ చేయలేము, చూడలేము, కానీ ఇవి కంపల్సరీగా బిజినెస్లో ఉంటాయి. నెక్స్ట్ లయబిలిటీస్ అంటే ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్, అంటే మనం తీర్చవలసిన ఆబ్లిగేషన్స్ని ఏమంటామంటే లయబిలిటీస్. వీటిని అప్పులు అంటాం. ఓకేనా? బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్స్ కావచ్చు, లేదా క్రెడిటర్స్ చేయాల్సిన పేమెంట్స్ కావచ్చు, బిల్స్ పేయబుల్ కావచ్చు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంకా మనం చెల్లించాల్సిన ఎక్స్పెన్సెస్ కావచ్చు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మన బిజినెస్కి సంబంధించి లయబిలిటీస్ అనమాట. నెక్స్ట్ డ్రాయింగ్స్. ఆల్రెడీ ఇందాక క్యాపిటల్ పాయింట్ చెప్పినప్పుడు ఈ డ్రాయింగ్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. డ్రాయింగ్స్ అంటే ఏదైనా అమౌంట్ మనం విత్డ్రా చేసినా, లేదా గూడ్స్, బిజినెస్ ప్రోడక్ట్స్ని మన పర్సనల్ యూసేజ్ కోసం వాడుకున్న వాటిని డ్రాయింగ్స్ అంటాం. దీన్ని క్యాపిటల్, ఓనర్స్ ప్రొప్రైటర్ క్యాపిటల్కి అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఇది ఎలా చేస్తాం ఏంటనేది ప్రాబ్లమాటిక్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డెటార్స్ అంటే మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్ చేసిన, క్రెడిట్ సేల్స్ చేసిన వ్యక్తి. ఎవరైతే పర్సన్కి మనం క్రెడిట్లో గూడ్స్ ఇస్తామో అతన్ని మనం డెటార్ అంటాం. హూ రిసీవ్స్ ఎ బెనిఫిట్ వితౌట్ గివింగ్ మనీ ఆర్ మనీస్ వర్త్ ఇమీడియట్లీ. ఇతనికి మనం బెనిఫిట్ ఇస్తున్నాం, కానీ ఇమీడియట్గా అతను మనకు క్యాష్ పే చేస్తాడా? చేయడు. ఫర్దర్గా ఫ్యూచర్లో చేస్తాడు. ఇటువంటి పర్సన్ని మనం ఏమంటామంటే డెటార్స్ అంటాం. డెటార్స్ అనేది మనకు అసెట్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి క్రెడిటర్స్ అంటే జస్ట్ మనం ఎలా అయితే డెటార్స్కి క్యాష్ ఎప్పుడే తీసుకోకుండా గూడ్స్ సేల్ చేస్తున్నాం, అలాగే మనం క్యాష్ అప్పుడే పేమెంట్ చేయకుండా కొన్ని గూడ్స్ని పర్చేస్ చేస్తుంటాం. ఎవరైతే క్యాష్ తీసుకోకుండా మనం గూడ్స్ సేల్ చేస్తారో వాళ్ళని మనం ఏమంటామంటే క్రెడిటర్స్ అంటాం. మనం వాళ్ళకి ఇప్పుడే పే చేయం, కానీ ఫ్యూచర్లో మనం వాళ్ళకి పేమెంట్ అనేది కంపల్సరీగా చేయాలి. అండ్ వాళ్ళు మనకు ఎప్పుడు కూడా బిజినెస్కి మన లయబిలిటీస్గా బ్యాలెన్స్ షీట్లో వాళ్ళు కనిపిస్తుంటారు. నెక్స్ట్ పర్చేజెస్. బిజినెస్కి సంబంధించిన ఏదైతే గూడ్స్ మనం సేల్ చేస్తున్నామో వాటిని మనం పర్చేస్ చేయడాన్ని పర్చేస్ అంటాం. ఆ గూడ్స్ అనేవి మనం 2 విధాలుగా పర్చేస్ చేయొచ్చు, ఎయిదర్ ఫర్ క్యాష్ ఆర్ ఫర్ క్రెడిట్. అప్పుడే అమౌంట్ ఇచ్చి పే చేసి తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని క్యాష్ పర్చేస్ అనుకుంటాం. అలా కాకుండా ముందు గూడ్స్ తెచ్చుకొని తర్వాత పేమెంట్ చేసాం అనుకోండి, క్రెడిట్ పర్చేసెస్ అంటారు. మనకి ఎవరైతే క్రెడిట్ పర్చేసెస్కి గూడ్స్ ఇస్తారో వాళ్ళు మనకి క్రెడిటర్స్ అవుతారు. నెక్స్ట్ సేల్స్. మన దగ్గర ఉన్న గూడ్స్ని బిజినెస్లో అమ్ముతుంటాం కదా, ఆ అమ్మటాన్ని మనం సేల్స్ అంటారు.
అండ్ సేల్స్ కూడా టూ టైప్స్, క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. సేల్ చేసిన వెంటనే మనకు క్యాష్ వచ్చేస్తే అది క్యాష్ సేల్స్ అండి. మనం ఈరోజు సేల్ చేసాం, ఒక 1 మంత్ 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత మనకి క్యాష్ వస్తుంది, అది క్రెడిట్ సేల్స్. మనం ఎవరికైతే క్రెడిట్ సేల్స్ మీద గూడ్స్ సేల్ చేస్తామో వాళ్ళు మనకు డెటార్స్ అవుతారు, మనకి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్. ఇప్పుడు మనం పర్చేస్ చేసిన గూడ్స్ మొత్తం ఒకేసారి సేల్ చేయం కదండి. ఒక అకౌంటింగ్ పీరియడ్లో ఎండింగ్ వచ్చేసరికి కొంత స్టాక్, కొంత గూడ్స్ మన దగ్గర మిగిలిపోయి ఉంటాయి. ఆ రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ని మనం ఏమంటాం అంటే స్టాక్ అంటాం. ఓకేనా. రెవెన్యూ మీన్స్ ద అమౌంట్ రిసీవబుల్ ఆర్ రియలైజ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్, డివిడెండ్, కమిషన్ ఎక్సెట్రా. రెవెన్యూ అంటే మనకు వచ్చే ఇన్కమింగ్ బెనిఫిట్, మనం తీసుకునే అమౌంట్ ఏదైతే మనం గూడ్స్ అమ్మడం ద్వారా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ సేల్ చేయడం కానీ, లేదా ఇంట్రెస్ట్ నుంచి కానీ, డివిడెండ్స్ నుంచి కానీ, కమిషన్ నుంచి వస్తుందో దాన్ని మనం రెవెన్యూ అంటాం. ఇన్ సింపుల్ ఇట్ ఈస్ ద రిసీట్ ఆఫ్ పేమెంట్ అనమాట. నెక్స్ట్ ఎక్స్పెన్స్. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ స్పెంట్. మనం ఏదైతే ఒక బెనిఫిట్ పొందడం కోసం అమౌంట్ని అవుట్ఫ్లో అవుతుందో అవుట్ఫ్లో ఆఫ్ అమౌంట్ని ఏమంటామంటే ఎక్స్పెన్స్. ఇన్కమ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్. ఇప్పుడు రెవెన్యూ నుంచి ఎక్స్పెన్స్ తీసివేస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటామంటే ఇన్కమ్ అంటాం. Voucher, it is a written document in support of transaction. It is a proof that a particular transaction has taken place for the value stated in the voucher. It may be in the form of cash receipt, invoice, cash memo, bank paying slip, etc. Voucher is necessary to audit the accounts. సో ఈ వోచర్ అనేది ఒక డాక్యుమెంట్ అండి. యాక్చువల్గా ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ ట్రాన్సాక్షన్లో ఉన్న వాల్యూ కరెక్ట్ అని చెప్పడానికి మనకు ప్రూఫ్ ఉంటుంది కదా, ఆ ప్రూఫ్ ఏంటంటే ఈ వోచర్. దాని మీద డేటు, అలాగే అమౌంట్, ఎవరికి పే చేసాము, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. అండ్ దానికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చే చూడండి, క్యాష్ రిసీటు, ఇన్వాయిస్, క్యాష్ మెమో, బ్యాంక్ పేయింగ్ స్లిప్స్. వీటిని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేసేటప్పుడు ఈ వోచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ వచ్చేసి రిసీట్ అనేది మనం క్యాష్ తీసుకున్నామని చెప్పడానికి ఒక ఎక్నాలజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజెస్లో ఫీజు పే చేస్తే మీకు రిసీట్ ఇస్తారు, మీరు పే చేసిన అమౌంట్ అనేది మేనేజ్మెంట్కి రిసీవ్ అయ్యిందని చెప్పి ఒక ఎక్నాలజ్మెంట్. ఓకేనా. రిసీట్స్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ఎంట్రీస్ ఇన్ ద క్యాష్ బుక్. ఈ రిసీట్స్ని బేస్ చేసుకొని క్యాష్ బుక్లో ఎంట్రీస్ అనేది వేయడం జరుగుతుంది. With this we have completed the first lesson of intermediate first year counting.